అంటే నేను అనేది ఏంటంటే ఒక డైరెక్టర్ అనేవాడు తన ఏది తన విజన్ ఒకటి ఉంటుంది కదా. మీరు విజన్ అంటే ఏంటండి? విజన్ విజన్ అంటే ఏం కొత్తగా మీరు క్రియేట్ చేశారు? విజన్ పెద్ద హిచ్చుకక్క లెవెల్లో మాట్లాడుతున్నారు. విజన్ అంటే మీరు ఏం కొత్తగా చేశారండి? తలకిందుల ప్రేమ, తలకిందుల ప్యాటీస్ ఏమన్నా కొత్తగా చేశారా? మేము ఏడ్చిన దానికంటే మీరు ఎక్కువ ఏడ్చారా? మేము నవ్విన దానికంటే ఎక్కువ ఏంటి మీ విజన్ ఏంటి? అలా ఎందుకు అనుకుంటారు మీరు? కొత్తగా డైరెక్టర్ మీరు పాలిటిక్స్లు అన్నీ మాట్లాడకండి, రెచ్చగొట్టి కాంట్రవర్సీలు అన్నీ నాకు దగ్గర తెప్పించకండి. ఏం మీరు చేశారు అంటే మనుషులు యాక్ట్ చేయడానికంటే మీ ఎక్విప్మెంట్స్ ఎక్కువ యాక్ట్ చేస్తున్నాయి, అది విజనా మీది? ఓకే, మీరు యాక్ట్ చేసింది ఏంటి? ఒకటి. రెండోది పాట చూస్తున్నా, నేను చూసినంత వరకు నేను చెప్తానండి. నాకు కనపడలేదు, నేను కనపడలేదని చెప్పడానికి మీరే అంటే దీనికి ఒక కాంట్రవర్సీకి ఒక బ్యాచ్ తయారై TV9 TV5లో ఒక వారం లాగుతారా? లాగండి, నేను వస్తా, నాకు ఇష్టంగానే ఉంది ఈ మధ్య రావాలని. ఎవరెన్నో వెయిట్ చేస్తున్నారు. మాట్లాడితే డొంగని ఒక వారము ఊరికి ఇక్కడ రెచ్చగొట్టడం, అక్కడ రెచ్చగొట్టడం, మధ్యలో బెబ్బెబ్బెన్ అయిపోతే నేను చెప్తా. ఒక సాంగ్ వేస్తున్నారు ఇప్పుడు, ఎక్కువ షాట్లు ఎందుకు తీస్తారండి? మా విజయ నిర్మల డైరెక్ట్ చేసేది, విజయ నిర్మల సూపర్ అండి. అది ఎట్లంటే కరెక్ట్గా రాసుకునేదంటే ఆ షాట్ అంతే తీస్తుంది, రెండో షాట్ లేదు. మేము యాక్ట్ చేస్తున్నాం కదండి, మా ఏడుపు ఏదో వాళ్ళకి తెలుసు కదా, మళ్ళీ కొత్తగా అన్నిసార్లు చెప్పడం ఎందుకు? ఏడవమన్నారు, మా స్టైల్లో మేము ఏడ్ చేసాం, ఎవరి స్టైల్లో వాళ్ళు ఏడుస్తున్నాం, నవ్వుతే ఎవరి స్టైల్లో వాళ్ళు నవ్వుతున్నాం. ఇంత చెప్పడం ఎందుకు? అది ఇలా కాదు, అది ఇలా కాదంటే అప్పుడు మేము ఏమైపోతున్నాం? ఓహో ఇలా కాదేమో, మేము చేసే తప్పని బెబ్బెబ్బెబ్బని అయినప్పుడు టేక్ ఓకే అంటారు. అంటే మమ్మల్ని చెడగొట్టడం కదా అది? మీకు అర్థమైందా? మీకు అర్థం కాలేదు. మీరు అన్న పాయింట్ నేను చెప్పేది వినండి ఒకసారి. మీకు అర్థం కాలని నేను అన్నది, చెప్పండి. మీకు అర్థం కాలే, ఏమర్థమైంది ఇప్పుడు నేను అన్నది? అదే మీరు చేస్తున్న నటన వీళ్ళు ఏదైనా చెప్తే కరెక్షన్స్ మేము చేసిన నటన కాదా అన్నది మీ డౌట్. అట్లా కాదు. ఇక్కడ ఏమీ కనపడలేదండి నాకు తెలిసి, ఈగో తప్ప ఏం కనపడలేదు దీనికి. ఇంతకంటే వేరే పదం లేదు. షార్ట్ తీస్తారండి, హీరో హీరోయిన్ పాట ఉంది, ఆ హీరోయిన్ ఎవరని తెలియాలా ముందు? నేను వెతికే లోపల పాట అయిపోయిందండి. ప్రామిస్గా ఎన్ని వందల సాంగులు ఇప్పుడు చూస్తే అన్ని కట్ షాట్ అయితే ముఖం ఏం కనపడుతుంది? ఒక కెమెరా పెడితే కనీసం అది ఏడ్చేది ఎంత ఏడుస్తోందో చూడాలా మనం, ఎందుకు ఏడుస్తూ చూడాలా. ఒక నవ్వుతూ ఉంది, ప్రేమగా మాట్లాడుతూ ఉంది, ఐ లవ్ యూ, బాగున్నావా, నేను చూడాలను నేను చెప్పాలా? ఐకి ఒక షాటు, లవ్కి ఒక షాటు, యూకి ఒక షాటు పెడితే ఎప్పుడు లవ్ యూ చెప్తుంది అది? నాకు తెలియదులేండి, మీరు నవ్వద్దండి, నేను అడిగిందని చెప్పండి. చెప్పియా మాట్లాడితే స్పీడా? ఏంది స్పీడ్? తొక్కడాలి స్పీడ్ అంటే ఎప్పుడు ఒకేలాగా ఎందుకు ఉండాలి? సినిమా అన్నది ఎప్పుడు ఒకేలాగా ఉండాలా? మీరు మీ జనరేషన్ లాగానే. అందుకనే మాది 100 రోజులు ఆడింది, మీది ఒక 6 ఆడుతూ ఉంది. మరి అట్లా కూడా చెప్పొచ్చుగా. కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు. మా దగ్గరికి వచ్చేటప్పుడు పెద్ద హీరోలు కూడా చిన్న బడ్జెట్ అని మొదలెడతారు. అది ఇవన్నీ ఏంటంటే ఎప్పుడు చూడు వాళ్ళు సినిమా కాదు, వాళ్ళకు కథ వద్దు, వాళ్ళకి ఏం వద్దు, వాళ్ళకి సినిమా ఫినిష్ అవ్వాలి, బిజినెస్ అవ్వాలి, అది వాళ్ళ ప్రాబ్లం. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు అని అంటాం అనుకోండి, కట్ చేస్తారని చెప్పాను కదా. ఎవరు అనుకూలము, ఎవరు కంఫర్ట్, ఇవన్నీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఈ సబ్జెక్ట్ మాట్లాడకుండా ఉండడం. నేను అనేది మిమ్మల్ని వ్యతిరేకించడం కానే కాదు. నేను అన్న పాయింట్ ఏంటంటే, మీరు కొన్ని 100 సినిమాలు చేశారు, ఓకే. నేను ఒక కొత్త రమాప్రభ గారిని చూపించాలనుకుంటున్నాను, ఒక కొత్త డైరెక్టర్గా. తప్పేముంది దాంట్లో? ఎక్కడ చూపించారు? కొత్తగా చూపించే ప్రయత్నించి మీలాంటి వాళ్ళు వద్దంటే ఎలా? అసలు క్యారెక్టర్ అక్కడే లేదు, ఇంకేంది చూపించేది? ముక్కు కెమెరాలో ముక్కు చొట్టగా చూపిస్తారా? నాకు అర్థం కాలే మీరు చెప్పరు. క్యారెక్టర్ క్రియేట్ చేస్తే కొత్తగా చూపించారు. అదే ఏడుస్తా అంటే మళ్ళీ అదే రమాప్రభ గారు. అయ్యే రామచంద్ర, క్యారెక్టర్ కొత్తగా మీరు, నేను ఆల్రెడీ వెయ్యింది ఏమన్నా రాస్తే అది కొత్త. ఓకే, అదేం లేదు కదా. నిలబడుకొని 2 డైలాగు బాగున్నావు అన్నది కొత్త, మరి టూ మచ్ అండి. ఆ బాగున్నావు అనేది కూడా నేను సరిగ్గా చెప్పలేదు అనేది కొత్త. దాన్ని లైట్లు వేయమంటే దెయ్యాలకు వేసినట్టు మమ్మల్ని భూతాల్లాగా చూపించేది కొత్త. రమాప్రభ అందంగా ఉంటే చాలని అనుకున్న పెద్ద పెద్ద కెమెరామెన్లు ఆల్రెడీ చూశారు. ఆ పాత సినిమాలు ఎవరు కట్ చేయలేరు కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి దాంట్లో ఇట్లా మీరు మీ జనరేషన్ పదం మళ్ళీ వాడుతున్నా, ఇంకేం వాడాలో తెలియక. మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ప్రాబ్లం ఏమొస్తుందంటే, మీరు వచ్చి మీరు పాత తరంలో ఇలా ఉండేది అని మీ సిద్ధాంతాలని ఇక్కడ కొత్త జనరేషన్ మీద రుదుతారు. అంటే క్లారిటీగా చెప్పండి, ఏ సిద్ధాంతం? అక్కడ మా దాంట్లో అలా ఉండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు అలా జనరల్గా చెప్తే ఒప్పుకోను. కరెక్ట్గా చెప్పండి. యాక్టింగ్ విషయంలో కావచ్చు. ఏం యాక్టింగ్?
ఒక ఏదన్నా మీరు యాక్టింగ్లో ముందు మీరు కరెక్ట్గా అడగండి, నేను చెప్తా. మీరు అడగడంలోనే కరెక్ట్గా లేనప్పుడు దేని గురించి నేను చెప్పాలి? ఇప్పుడు మీరు ప్రతి ఆ రోజులలో అలా ఉండేది ఇలా ఉండేది అని అని ఎవరన్నారు? నేను అనలా. అసలు ఆ రోజులనే ఫ్లాష్ బ్యాకే వద్దు అంటా నేను. ఏడుపు ఏ జన్మకైనా ఎన్ని యుగాలకైనా ఒకటే. ఎవడి స్టైల్కి వాడికి ఏడుపు. ఒకడికి ఏడుపు వస్తుంది, ఒకడికి రాదు. ఒకటి ఫాల్స్కి ఏడుస్తాడు, ఒకటి స్టైల్గా ఏడుస్తాడు, అది వదిలేయండి. ఈ 9 రసాలు ఎప్పుడూ ఒకటా కాదా? అవును, ఒకటే. అవును. దాంట్లో కొత్త రసం మీదేమన్నా 11, 12 గన్నా పెట్టారా? అప్పుడు ఏడ్చింది చూశారు కదయ్యా. ఇప్పుడు ఏడవడం లేదు, ఎక్కడ చూస్తున్నారు మీరు? అసలు మీరు ఏడుపుని చూపిస్తే కదా. ఇప్పుడు ఇలా మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి కొత్త జనరేషన్ వచ్చి వీళ్ళతో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి పెట్టుకోకుండా జరుగుతుంది. పెట్టుకోదని మానుకోండి. నేను అడిగాను మిమ్మల్ని ఎవడు అడిగారండి? మీ ప్రాబ్లం ఏంటి? పెట్టుకోండి, అది మీ ఇష్టం, మీ డబ్బులు, మీ సినిమా. ఓకే, మాకు సంబంధం లేదు. పిలిస్తే వస్తాము, నాకు డబ్బులు ఇచ్చే యాక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకోటి మాత్రం చెప్తాను. చెప్పండి. నాకు చెప్పాలనుకున్నది చెప్పండి. పరమ అసహ్యమైన చండాలమైన ఒక మాట నా ఎక్స్పీరియన్స్కి, నా మైండ్కి. కళాసేవ అని ఒకటి అంటాడు. ఎవడండి కళాసేవ చేస్తున్నారు? డబ్బులు తీసుకుంటున్నాము, ఓసీలో ఏసీ అనుభవిస్తున్నాము, మనకు వెనకాల ఏమి చూడండి కూడా అన్నీ చూస్తున్నాము, ఓ స్టైల్గా ఉన్నాము. ఇది సేవ అండి? ఇది తప్పు కదండి ఆ మాట. ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి రోగిని మేము నటించి వాళ్ళని ఆనందపరిచామా? ఏ పిచ్చి వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర మా జోకులు వేసి వాళ్ళని నవ్వించామా? ఏం సేవ చేశాము? డబ్బులు దొబ్బడమును, పేరు దొబ్బడము, ఓసీలో దునియా అంతా తిరగడం సేవనా? తప్పండి, ఆ మాట మాత్రం నాకు ఎప్పుడు నచ్చదండి. కళాసేవ చేశారు అంట. ఆ తర్వాత మైక్ ఒకటి నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పండి అంటాడు. మీకు నాకు స్పందన ఏంటండి? మీరు ఎవరో నాకు తెలియదు, మీ స్పందన ఏంటి? 50 ఏళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకే స్పందన లేదు. రెండోది, మీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మేము ఇంకా బతికున్నాము. స్పందన ఉంటే మాకు ఎక్కడ చెప్తే వాళ్ళు ప్రిస్టేజ్ పోతుంది అని మాకు మైక్ ఇవ్వరు. మీ స్పందన చెప్పండి అని 2 మినిట్స్లో 40 ఏళ్ల పరిచయం ఏం చెప్తామండి? ఎంత అబద్ధాలు అది. మేము చూస్తుంటే నవ్వొస్తుంది. ఆ స్పందన అడిగేవాడు ఎవడు? అక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరు? అక్కడ పోయిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ముగ్గురికి సంబంధమే లేదనేది మాకు తెలుసు. తప్పు కదండి అవన్నీ. స్పందన అంటే అసలు స్పందన అనే మాట ఏంటండి? ఒళ్ళు దళది అది అంటే తెలుగులో చెప్పండి. జలధరించటం అది స్పందన. మనకు తెలియక కడుపులో తిప్పితే స్పందన. మీకు అక్కడ దెబ్బ తగిలితే నాకు ఇక్కడ నొప్పి రావడం స్పందన. స్పందన అంటే మీకు ఏం తెలుసండి? లవ్ అంటే ఏం తెలుసండి? కొన్ని వేల కిలోమీటర్ల చీమ కొడితే ఇక్కడ నొప్పి తెలియాలి మనకి, అది స్పందన. అంత తెలుసా మీకు ఇన్వాల్వ్మెంట్? నాకు తెలుసండి అది. ముందు మీకు అవన్నీ తెలియవు. మీరు స్పందన గురించి మాట్లాడతారేంటి? ఇప్పుడు మా బిందు మతి మింజు మమ్మీ తీసుకోండి. ఆ స్పందన కాదండి అది. అది ఉంది ఆల్రెడీ. అది ఉన్నదే స్పందన. చెప్పేది వచ్చేది కాదు స్పందన అంటే. 2 నిమిషాలు మాట్లాడితే మైకి తెచ్చి మీరు తన నోట్లో పెట్టేసి స్పందన, మీ స్పందన అది ఏంటది? ఎంత దరిద్రంగా ఉంటుందండి, అలర్జీగా ఉంటుందండి. నాకు అవి చూస్తే పెద్ద అనిపిస్తుంది. తర్వాత సూపర్గా ఉంటుంది ఒక టీవీ ఛానల్లో. అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కొడతారా, తిడతారా, కమాండింగ్. ఆ కమాండింగ్ ఏంటి అంటే వాళ్ళున్న ప్లేస్కి, ఆ చిన్న ప్లేస్లోకి వాళ్ళకున్న ఇంపార్టెంట్కి వచ్చిన అహం అది మాట్లాడుతుంది. మేము ఇన్ని సినిమాలైనా మీరు మమ్మల్ని క్వశ్చన్ ఇట్టు అడుగుతుంటే మేము సమాధానం చెప్తున్నాం. అంటే మేము ఎక్కువ, మీరు ఎక్కువ. మీ టైం బాగుంది. నేనేమనుకుంటా, ఆ ప్లేస్లో రంగారావు డాడీ కూర్చున్నాడు, ఆ ప్లేస్లో మా పుల్లయ్య గారు కూర్చున్నారు, మా ప్లేస్లో గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు. వీళ్ళు జనరేషన్ వాళ్ళు మీరు ఇట్టండి ఎట్టండి అని మీ ముఖానికి కెమెరాలు పెట్టుకుంటారు, మాకేమో సైడ్ చూపిస్తారు. మీరు పెట్టారులేండి, కొన్ని చూస్తున్నాను కదా. ఇలా కూర్చొని చిన్న పిల్ల పెద్ద హీరోయిన్ తర్వాత మీరు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు, నువ్వేం చేసావు చెప్పు. అందుకే నేను పోనండి పిలిస్తే. వాళ్ళకి కెమెరాలు పెట్టేసి మాకు సైడ్లో పెడుతున్నారంటే ఏంటండి అది? అది ఏంటి నాకు అర్థం కాదు. ఇది స్పందన. తర్వాత మీరు ఏం సినిమాలు, నువ్వు ముందు సినిమా చూసావా? నీకు తెలుసా సినిమా గురించి? మీ పరంపర ఎప్పుడన్నా సినిమా? మమ్మల్ని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావే, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నీ అమ్మ పుట్టి ఉంటుందా, మీ నాయన పుట్టి ఉంటాడా? కరెక్టా అండి అది? అది మాకు అవమానం కాదా? అది భరిస్తారా మీరు? ఆ భరించేటప్పుడు అదే అన్నా,
ఆ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళు పెద్దగా ఉన్నప్పుడు మేము వెళ్ళి మాకు లుక్ ఇచ్చి నవ్వుతూ ఉంటే ఇంతకన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్ అండి. చచ్చిపోతాం. నెవర్. Yeah.